నడక ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎలా నడుస్తున్నాం అనేది కూడా ముఖ్యమే. లేదంటే కొంతకాలానికి మీకు కీళ్లు, నడుము, కండరాల్లో నొప్పి సహా శరీర ఆకృతి మారిపోతుంది. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల వయసు వారిలో ఈ రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకే వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, మీ పోస్చర్ సెట్ చేసుకోవడం. త్వరగా వెళ్లాలనే తొందరలోనో, ఫోన్ చూసుకుంటున్నప్పుడో లేక అలసటగా ఉన్నప్పుడో మనకి తెలియకుండానే ముందుకు వంగి నడుస్తుంటాం. కానీ ఇలా చేయడం వల్ల మీరు వేసే అడుగుల మధ్య దూరం తగ్గిపోతుంది. ఛాతీ కండరాలు బిగుసుకుపోతాయి, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. కాబట్టి నడిచేటప్పుడు మీ భుజాలు రిలాక్స్ గా కాస్త వెనక్కి ఉంచి స్ట్రైట్ గా నడవడం వల్ల పోస్చర్ సెట్ అవడమే కాక కీళ్ల సమస్యలు దరిచేరవు. ఇక నడిచేటప్పుడు మీ మడమలపైన హెవీగా బరువు మోపుతూ లేదా కాళ్లను స్టిఫ్ గా ఉంచి నడవడం వల్ల మోకాళ్లు, పిరుదుల భాగంలో నొప్పి వచ్చే రిస్క్ ఉంది. కిందకి చూస్తూ నడవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ ఎక్కువ స్పీడ్ గా లేదా మరీ స్లోగా నడిచినా కూడా మంచిది కాదు. స్పీడ్ గా నడిస్తే మీ జాయింట్ల పైన ప్రభావం చూపిస్తుంది. అలాగని కాళ్ళేడుస్తూ స్లోగా నడిస్తే మీ హార్ట్ రేట్ స్లో అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బెనిఫిట్స్ తగ్గిపోతాయి. ఇక 40లో ఉన్నవారు వారానికి 3 లేదా 4 సార్లు కోర్ ఎక్సర్సైజ్ లేదా గ్లూట్ బ్రిడ్జెస్ వంటి వర్కౌట్లు చేయడం మంచిది. దీనివల్ల వాకింగ్ పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది. వాకింగ్ కు ముందు తర్వాత కూడా వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్ చేయడం మంచిది. ఇక చివరిగా మీరు నడిచేటప్పుడు వేసుకునే ఫుట్వేర్ కూడా మీ హెల్త్ ను డిసైడ్ చేస్తుంది. సాధారణ చెప్పులతో వాకింగ్ కంఫర్ట్ గానే ఉన్న లాంగ్ రన్ లో దెబ్బతీస్తుంది. కాబట్టి కుషనింగ్, ఆర్క్ సపోర్ట్, ఫ్లెక్సిబిలిటీ ఉండే షూస్ వాడటం మంచిది.